వనపర్తి జిల్లా పాన్గల్ కేంద్రంలో 2 రోజుల క్రితం జరిగిన కుంటి కృష్ణయ్య అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన భార్య తనతో ఉండకుండా పోవడానికి కారణం కృష్ణయ్య అనే అనుమానంతో వసంతాపురం రాములు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అతని తలపై పప్పు కుత్తితో బలంగా కొట్టి హత్య చేసి తన జేబులోని 40,000 రూపాయలు తీసుకున్నట్లుగా నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. క్రైమ్ నంబర్ 142/2024 అండర్ సెక్షన్ 103, 305, 238 అంటే మర్డర్ కేసు 20 తారీఖు నాడు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఒక మర్డర్ జరిగిందని 21st నాడు పోలీస్ స్టేషన్లో మార్నింగ్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద ఎస్ఐ పాన్గల్ కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్ ఇన్వెస్టిగేషన్ సిఐ వనపర్తి టేకప్ చేసిన తర్వాత ఈ నేరం ఇమీడియట్ అక్కడ క్లూస్ టీమ్స్ పిలిపించి డాగ్ స్క్వాడ్ పిలిపించి ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ శవ పంచనామా చేసి డెడ్ బాడీని పిఎంఈ నిమిత్తం హాస్పిటల్ పంపించి ఆ దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వస్తే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో కిష్టయ్య అలియాస్ కుంటి కిష్టయ్య, నేటివ్ పాన్గల్ విలేజ్. ఈయన షెపర్డ్ ఉండి చిన్న వ్యాపారం చేస్తాడు. గొర్రెలను కొనడము అమ్మడం చేస్తూ ఉంటాడు. ఈయన వైఫ్ 10 years బ్యాక్ చనిపోయింది. కొడుకు గోపాల్పేటలో ఉంటాడు, కూతురేమో ఏదుట్లో ఉంటుంది. ఈయన ఒంటరిగా ఉంటాడు. ఈయన స్నేహితుడు ఉన్నాడు ఒక ఆయన గంగయ్య అని, ఆయనతో పాటు తిరిగి వ్యాపారం చేస్తుంటాడు. ఇట్లనే కంటిన్యూ అంటే ఆ రోజు 20th రోజు 8:30 వరకు గంగయ్యతో ఉన్నాడు. తర్వాత వచ్చి ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత మార్నింగ్ చనిపోయిన విషయం తెలిస్తే కొడుకు కంప్లైంట్ ఇచ్చిండు. ఆ కొడుకు